అన్నవరం దేవన్న రాసిన అట్లనే కవితా సంపుటి నుంచి ఒక కవిత ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. కవిత శీర్షిక పేరు ఆర్ట్స్ కాలేజ్. క్యాంపస్లో కారు దిగిన 4 అడుగుల్లోనే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా పాట పదం లయలు లయలుగా సుడులు పాదాలు కంపిస్తున్నట్లుగా సన్నని విద్యుల్లతలు గోపీసార్తో కలిసి మెట్లపైకి వెళ్తుంటే వెనుక నుంచి వచ్చి బిగ్గరగా పట్టుకొని కన్ను మూసిండు. ఎవరో చెప్పుకో అన్నవరం అన్న వాత్సల్యపు పలుకు. పునికి చూస్తే అది రఘు ఆత్మీయ స్పర్శ. ఆర్ట్స్ కాలేజీ ఆవరణ మీద తిరిగే మేఘాలన్నీ అమరులు ఈశాన్ వేణు యాదయ్యల రూపాలే. ఉద్యమాల రోజుల్లో పొగిలి ఏడ్చిన దృశ్యాలు కళ్ళ ముందు ఇంకా గిరిగిర తిరుగుతున్నాయి. మెట్ల మించి ఎదురుగా నడిచొస్తున్నట్లుగా సీనారే. తెలుగు తేజస్సు విరజిమ్మిన విశ్వరూపం. పాటల పేటికలోంచి వినిపిస్తున్న పల్లవి. ఇప్పుడేమి రాస్తున్నావో దేవేందర్, ఒక ప్రోత్సాహ పలకరింపు. ఆకాశం నుంచేనా అన్నట్లు వినిపించిన శబ్దం. మొగుల మీద తేలిన నిలవంక లెక్క. కిలుక్కున నవ్వే పలువరుస పైమెరుపు. కాశీమాన ఎదురై అన్నా రావేనని ఆలింగనం. చదువుల ఉండకాయలోనికి పరవశ ప్రవేశం. గదుల గోడల నుంచి వినిపిస్తున్న విజ్ఞానం. ఆ గాలిలోనే కలిసి వ్యాపిస్తున్న ఎదురుగాలి. 100 ఏళ్ల తెలుగు శాఖ కిటికీలకు బాగా ఎరుక. వ్యాకరణ సూత్రం, సాహిత్య పరమార్థ గీతం. ఇటుకకు తెలుసు జీవితపు లోతుపాతు. మైదానమంతా వ్యాపించిన మంటల జెండాలు. జాజు రాతల కవిత్వ పాదాల నినాదాలు. బస్సుకు అంటించిన అందమైన పోస్టర్లు. 3 దశాబ్దాల నాటి జ్ఞాపకాల నెమరు. ఆ తడి నేలలోనే మొలకెత్తుతున్న కొత్త కొత్త విత్తనాలు.